జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్కి సంబంధించిన అంశం చూస్తే మళ్ళీ ఎందుకు ఆయన బెయిల్కి రద్దు అవుతుంది, ఆయన మళ్ళీ జైలుకి తీసుకెళ్తారనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఏంటి ఈ ఇష్యూ? నిజంగా బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయా? సుప్రీంకోర్టు ఇప్పుడు ఎందుకు దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చింది? సార్, ఒకటి అయితే స్పష్టంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసులు అనేది ఈ రోజు ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. ఎందుకంటే ఆ రోజు అసలు ఆయన ప్రభుత్వంలో లేడు. రెండు, అసలు ఆయన గవర్నమెంట్ కి సంబంధం లేనటువంటి వ్యక్తి. కేబినెట్ ఏదైతే భూములు కేటాయించాలనేటటువంటి నిర్ణయం కేబినెట్ తీసుకుంటుంది. అంటే ఎవరైనా ఏ సంస్థకన్నా ఎక్కడైనా భూములు కేటాయించాలంటే అది కేబినెట్ తీసుకునేటటువంటి నిర్ణయం. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉండదు. రెండు, జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ఏదైతే తప్పుడు ఆరోపణలతో ఏదైతే ఈ తెలుగుదేశం ఈ కాంగ్రెస్ పార్టీ కూటమి ఆ రోజు వాళ్ళిద్దరు కలిసి, అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అపోజిషన్ గా తెలుగుదేశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు చీకట్లో చిదంబరాన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి అత్యంత జనాదరణ ఉంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఈ రోజు ప్రజల్లో విపరీతమైనటువంటి అభిమానాన్ని చూరగొన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఏదైతే ఆర్థికంగా దెబ్బకొట్టాలి, మానసికంగా దెబ్బకొట్టాలనేటటువంటి ఆలోచనతో, రాజకీయంగా ఇంకా ఉండకుండా వెళ్తాడనేటటువంటి ఆలోచనతో పెట్టినటువంటి కేసులు. ఎందుకంటే మీకు తెలుసు, ఆ రోజు శంకర్రావు గారు ఏ విధంగా ఆ రోజు ఆయన తర్వాత చెప్పాడు, సోనియా గాంధీ పెట్టమంటేనే రాయమంటే నేను లెటర్ రాశానని చెప్పి. సో 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 43,000 కోట్లకు అన్నారు. కానీ తర్వాత ఛార్జ్ షీట్ లో ఏం పెట్టారు, 1,350 కోట్ల రూపాయలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టినటువంటి అంశం మీద కేసు. అసలు ఈ కేసులే చెల్లవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. దాని మీద ఈ రోజు విచారణ జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో డిశ్చార్జ్ పిటిషన్ మీద ఈ రోజు విచారణ జరుగుతా ఉంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టినవన్నీ నా తప్పుడు కేసులు కొట్టేయమని చెప్పి జరిగినటువంటి పెట్టినటువంటి దాని మీద జరుగుతా ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఏ తెర మీదకి వచ్చినా ఏముంటుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు అనే అతను నిజాయితీ పరుడు. సో ఆయన అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినటువంటి వ్యక్తి. సో ఆయన నీతిగా నిజాయితీగా వ్యాపారాల ద్వారా సంపాదించినటువంటి వ్యక్తి. అంతే తప్ప ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ తప్పుడు అనేది తెలుసు. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో మేము తొందరగా విచారణ జరిగిపోతే క్లీన్ చిట్ గా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారు కదా. అప్పుడు ఏదైతే మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికిందని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈడీ సిబిఐ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో పదే వీళ్ళు మా మీద కేసులు ఉన్నాయని చెప్పి ఏదైతే ప్రతిపక్ష ఈరోజు మాకు ఆపోజిట్ గా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ ఇంకా ఆరోపణలు చేయడానికి ఉండకుండా త్వరితగతిన దాని మీద విచారణ చేసి ఏదైతే తేల్చేయమని మేము అంటున్నాం. మేము అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడిగాడు, బాబు అసలు తొందరగా మా కేసులు తేల్చమని ఆ రోజు మేము అడుగుతున్నటువంటి పరిస్థితి. సో త్వరితగతిన తేలిస్తే మాకు కూడా ఇంకా రాజకీయంగా అడ్వాంటేజ్ అయింది కదా. సో అది కూడా మేము కోరుకుంటాం. అంటే ఇది ఒక జస్ట్ అప్డేట్ కోసం తీస్తున్నటువంటి చర్యలు ఏదైతే ఎక్కడా కూడా అరెస్టులకు సంబంధించి ఇవన్నీ ప్రచారాలంటే అవాస్తవం అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరిని వచ్చి, ఇదిగో మేము జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టడం వల్ల మాకు నష్టం వచ్చిందని వాళ్ళు ఎవరిని వచ్చి ఏమైనా కంప్లైంట్ చేశారా? ఎవరు చేయలేదు కదా. మరి కేసు ఎవరు పెట్టాడు? ఎవడో థర్డ్ పార్టీ, ఎవడో శంకర్రావు అనేటటువంటి వ్యక్తి. ఏం సంబంధం? ఇప్పుడు నేను మీ దగ్గర పెట్టుబడి పెడితే నేను ఏమైనా లాస్ అయితే మీ కంప్లైంట్ నేను ఇస్తాను. అప్పుడు ఏమైనా కేసు నమోదైతే దాని మీద విచారణ చేయాలి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన దాని మీద ఎవరో ఏదో కంప్లైంట్ చేస్తే, అంటే ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండి పెట్టుబడులు పెట్టేశారు అనే దాని మీద కంప్లైంట్ ని వాళ్ళు తీసేసుకొని కోర్టు దాని మీద ఈరోజు సిబిఐ కేసులు నమోదు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏదో వేధించాలనేటువంటి ప్రయత్నం దాదాపుగా మీకు 2010వ సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. కానీ ఒకటైతే నేను స్పష్టంగా చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి ఏ కేసు నిలవదు. ఎందుకంటే ఆ కేసులో ఎవరైతే ప్రభుత్వ అధికారులుగా ఉన్నారో వాళ్ళందరికీ క్లీన్ చిట్ వచ్చేసింది. ఏదైతే బీపీ ఆచార్య గారు మొదలుకొని అనేక మందికి దాంట్లో క్లీన్ చిట్ వచ్చినప్పుడు, అదే విధంగా ఆ కేసులో ఉన్నటువంటి ఆ రోజు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళందరూ క్లీన్ చిట్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా ఉంటది? కేసు నిలవదు కదా. సో ఎవరికి వీళ్ళందరూ ఏంటంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడానికి ఈ అంశం పనికొస్తుంది తప్ప ఫైనల్ గా తీర్పు వచ్చిన తర్వాత ఇంకేం సమాధానం చెప్పగలుగుతారు వాళ్ళు అవతల మా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు. అందుకనే త్వరితగతిన మేము తేల్చమని మేము అడుగుతా ఉన్నాం. సో ఖచ్చితంగా త్వరగా తేల్చేస్తే అది మాకు రాజకీయంగా ఇంకా అడ్వాంటేజ్ అయింది అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్కి సంబంధించిన బకాయిలు చెల్లించలేదు, దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం మీద ఎక్కువగా భారం వస్తూ ఉంది. దానికోసమే ఇప్పుడు మేము ప్రజల మీద ఆ భారాన్ని మోపదలుచుకున్నాము, యూనిట్కి ఇంత పెంచుతున్నామని చెప్పేసి కూడా విద్యుత్ శాఖ మంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. ఏదో 15,000 కోట్ల రూపాయలు ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటి, మీరు చేసిన అప్పుల వల్ల ఇప్పుడు భారాలు ప్రజల మీద పడుతున్నాయని చెప్పేసి కూటమి చెప్తున్నటువంటి మాట?
సార్ నేను ఒకటి స్పష్టంగా చెప్తా, ఏదో చేయలేనాడు ఏదో వారం సామెతలాగా ఎందుకు మాట్లాడటం? అరే మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఇప్పుడు మీరు విద్యుత్ ఛార్జీలు పెంచితే జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? అంటే మీరు సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? మీరు అప్పులు చేస్తుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? ఇప్పుడు రేషన్ మాఫియా జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? అరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకపోతే మీకు నిద్ర పట్టదా ఏంటి? విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మీరు ఇప్పుడు ఛార్జీలు పెంచింది మీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో పెంచితే మేం బాధ్యులు, మీ ప్రభుత్వ హయాంలో పెంచితే మీరు బాధ్యులు. మీరు అసలు మీరు ప్రజల మీద భారం వేయకుండా మరి మీరే భరించవచ్చుగా. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ప్రజల మీద ఎందుకు భారం వేయటం? మీరే భరించవచ్చుగా. ఛార్జీలకు సంబంధించినటువంటిది డిస్కమ్లకు వాటికి చెల్లించాల్సినటువంటిది బకాయిలు ఏమైనా ఉంటే అవి ప్రభుత్వంగా మీరు భరించాలి కదా. 2, మేమున్నప్పుడు ₹2.49 సెకీతో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. మీన్స్ రాష్ట్ర ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ₹5.60, ₹4.50, ₹6.70 ఇష్టానురీతిలో పీపీఏ ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజలను ఎత్తిన భారం వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇది 2014-19 మధ్య. కానీ ఆయన ₹4.50కి ₹5.50 అలా కుదుర్చుకున్న దాన్ని మేము ₹2.50 కుదుర్చుకుంటే, ₹2.49 కుదుర్చుకుంటే మేము ప్రజలను ఎత్తిన భారం పడకూడదని చెప్పి లాంగ్ రన్ ఆలోచనతో 25 ఏళ్ల పాటు ఉండేటట్టుగా సెకీతో అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అంటే మేము తగ్గించడానికి మేము ప్రయత్నించాం. కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు? అడ్డగోలుగా ప్రజల మీద దోపిడీగా 15,000 కోట్ల రూపాయలు వచ్చినటువంటి కేవలం 6 నెలల్లోనే. ఇది నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రభుత్వం 6 నెలల కాలంలో 15,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు వేసిన దాఖలాలు ఉండవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కామన్ సార్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా విద్యుత్ ఛార్జీలు పెరుగుతానే ఉంటాయి. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళి గొడవ చేశారు అనుకోండి, కాల్చి పడేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ బషీర్బాగ్ లో చూసాం కదా మనం. అప్పుడు బషీర్బాగ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించమని చెప్పి ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, వీళ్ళందరూ ప్రజలు వాళ్ళందరూ వెళ్ళి అసెంబ్లీకి దగ్గర వెళ్తా ఉంటే బషీర్బాగ్ లో కాల్స్తే 3 చనిపోయారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది ఆయనకి అది అలవాటు. ఇప్పుడు ఇదే కదా సార్, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెంచుతాడు చంద్రబాబు నాయుడు గారు. తప్పదు కదా, అనుభవించాలి కదా. మరి ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంతో మనం అనుభవించాలి ఇంకో 4 ఏళ్ల పాటు, తప్పదు. సో విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తక్కువ ఉన్నాయి. ఈ రోజు యూనిట్ కి దాదాపుగా ₹2.50 అదనంగా వస్తుంది. అంటే 200 యూనిట్లు కాల్చుకుంటే ₹500 అదనంగా బిల్లు వస్తుంది. అంటే ఎంత దారుణంగా ఈ రోజు పెంచారు చూడండి. అలానే ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఇవ్వాల్సిన 200 యూనిట్ విద్యుత్ కూడా ఈ రోజు తీసేసినటువంటి పరిస్థితి. ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు కాల్చుకున్న వాళ్ళు మళ్ళీ ఈ రోజు ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారంట. అంటే చంద్రబాబు నాయుడుకి ఇంట్లో ఒంట్లో ఏం ప్రాబ్లం వచ్చినా